హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నుంచి కొన్ని మెడికల్ రిలేటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. జూన్ 30వ తేదీ వరకు కూడా ఈ ఉద్యోగాలకు అర్హత కలిగినటువంటి వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అన్నింటినీ కూడా పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏంటి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్తో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు అర్హత ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే కనిపిస్తాయి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా చాలా ఉద్యోగాల సమాచారం అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది కల్పక్కంలో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా 91 పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇందులో గ్రూప్ ఏ, బి, సి, డి, ఈ అనేటువంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది. చాలా పోస్టులు అనేవి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీసే ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ అనే పోస్టులు అనేవి అత్యధికంగా ఉన్నాయి. అంటే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల పోస్టులు అనేవి వేరు డిపార్ట్మెంట్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. వీటితో పాటుగా టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ అనేవి జాబ్స్ కూడా ఉన్నాయి, అలాగే నర్సు పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా ఫార్మసిస్టు, టెక్నీషియన్ వంటి పోస్టులు కూడా భర్తీ అయితే చేస్తున్నారు. నర్సు పోస్టులు అనేవి మొత్తం 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి గరిష్ట వయసు 30 సంవత్సరాలు అయితే ఉంటుంది. శాలరీ 44,900 అయితే ఉంటుంది. అంటే లెవెల్ 7 కింద పే స్కేల్ అయితే ఇస్తారు. వీటితో పాటుగా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి మొత్తం వేకెన్సీస్ 14 ఉంటే వీటికి గరిష్ట వయసు 25 సంవత్సరాలు. ఇవి లెవెల్ 5 కింద పే స్కేల్ ఉంటుంది. 29,200 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. వీటితో పాటుగా టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి గరిష్ట వయసు కూడా 25 సంవత్సరాలే. ఇవి ఒక్కొక్క పోస్ట్ కూడా ఉంది. అంటే ఆర్థోపెడిక్ టెక్నీషియన్ ఒకటి, ఈసీజీ టెక్నీషియన్ ఒకటి, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 91 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు శాలరీతో పాటుగా చాలా రకాల అలవెన్సెస్తో కలుపుకొని మీకు మంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకి ఎంబీబీఎస్తో పాటుగా ఎంఎస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ రిలేటెడ్గా అడగడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఎంబీబీఎస్ తర్వాత సంబంధిత స్పెషాలిటీస్లో పీజీ డిప్లొమా వంటి క్వాలిఫికేషన్స్ కలిగిన వారికి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక మనకి అందరికీ అర్హత ఉండేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో నర్సు, ఫార్మసిస్ట్ వంటి పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్తో పాటుగా మరికొన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. నర్సు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి టోటల్గా 27 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే నర్సు ఉద్యోగాలకి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అయితే స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. లేదా నర్సియే సర్టిఫికేట్ అనేది కలిగి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్లో కలిగి ఉన్నా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మనం చూసుకుంటే ఈ ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. 44,900 రూపాయల శాలరీతో పాటుగా ఇతర అలవెన్సెస్ కూడా మీకు వర్తిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కి వచ్చేటువంటి అన్ని అలవెన్స్లు కూడా మీకు వర్తిస్తాయి. ఇక ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈ ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ తర్వాత 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు పూర్తి చేసి 3 నెలల ఫార్మసీ ట్రైనింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి. స్టేట్ లేదా సెంట్రల్ ఫార్మసీ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 29,200 రూపాయల ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది. ఇతర అలవెన్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కి ఇచ్చేటువంటి అలవెన్సెస్ అనేవి వర్తిస్తాయి. అలాగే ఆర్థోపెడిక్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్
క్వాలిఫికేషన్ అనేది కూడా అడిగారు. ఇంటర్ తర్వాత 1 ఇయర్ సర్టిఫైడ్ కోర్స్ అనేది రిలివెంట్ ఫీల్డ్ చేస్తుంటే 21,700 రూపాయల శాలరీతో మీరు ఈ ఉద్యోగాలకి కూడా ఎంపిక అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక రేడియోగ్రఫీకి సంబంధించి కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్టులు అనేవి 4 ఉన్నాయి. రేడియోగ్రఫీకి సంబంధించి బీఎస్సీ రేడియాలజీ 60% మార్క్స్తో చేసి ఉండాలి, లేదా బీఎస్సీ 50% మార్క్స్తో చేసుండి 1 ఇయర్ డిప్లొమా అనేది రేడియోగ్రఫీకి సంబంధించి పూర్తి చేసినా సరే ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 35,400 రూపాయల పే స్కేల్ అయితే ఉంటుంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ జాబ్కి బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ అనేటువంటి కోర్స్ అనేది బీఎస్సీలో 60% మార్క్స్తో చేసి ఉండాలి, లేదా బీఎస్సీలో 60% మార్క్స్తో చేసుండి డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో ఐసోటోప్ అంటే డిఎంఆర్ఐటి కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదా డిఎన్ఎంటీ చేసిన వాళ్ళు, లేదా ఫ్యూజన్ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే డిఎఫ్ఐటి పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి కూడా 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్న సైంటిఫిక్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి మెథడ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అయితే నర్స్ జాబ్స్కి, ఫార్మసిస్ట్కి, అలాగే ఇతర టెక్నీషియన్ జాబ్స్కి ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం నోటిఫికేషన్లో ఏదైతే ఏజ్ చెప్పామో ఆ ఏజ్కి అదనంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే ఒక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అదనంగా వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులైతే అదనంగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి మరో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులో కొన్ని పోస్టులకి ఫీజు అనేది 300 రూపాయలు అయితే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ నర్సు, ఫార్మసిస్ట్ అంటే ఉద్యోగాలకి మాత్రం 200 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 100 రూపాయల ఫీజుతో కూడా టెక్నీషియన్, ఫార్మసిస్ట్ జాబ్స్కి అయితే ఉంది. అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నా, లేదా మహిళా అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నా, లేదా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులు అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీజు కూడా పే చేయకుండా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, లేదా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయొచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే మీరు 3 ఎగ్జామినేషన్ సిటీస్ని సెంటర్స్గా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దేశవ్యాప్తంగా 25 లొకేషన్స్లో అంటే 25 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఇస్తున్నారు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అలాగే తెలంగాణలో హైదరాబాద్ లొకేషన్లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. మీరు అప్లై చేసుకునేటప్పుడే ఈ సిటీస్ని సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అవైలబిలిటీ బట్టి మీరు పెట్టుకునే దాంట్లోనే దాదాపుగా ఏదో ఒక ఎగ్జామినేషన్ సిటీ అనేది అందులో సెంటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. అయితే ఈ ఉద్యోగాలకి జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే త్వరగా అప్లై అయితే చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివి అర్హత, ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.